ఏ ఆదిబట్ల ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 దగ్గరున్న ప్రాపర్టీ. ఇప్పుడే చెప్పాలి అంటే ఈ ఏరియా ఇంకా అతి ఖరీదుగా మారలేదు, కానీ గ్రోత్ మాత్రం చాలా ఫాస్ట్గా జరుగుతోంది. అందుకే ఇది మంచి టైంలో ఇన్వెస్ట్ చేసే ఛాన్స్. ఇండస్ట్రియల్ మరియు ఏరోస్పేస్ హబ్. ఈ ప్రాంతంలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ టాస్ లాంటి పెద్ద ఏరోస్పేస్ కంపెనీలున్నాయి. డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు రావడంతో ఇక్కడ ఉద్యోగాలు పెరుగుతున్నాయి. జాబ్స్ పెరిగితే ఆటోమేటిక్గా ల్యాండ్ విలువ పెరుగుతుంది. అది ఇక్కడ ఇప్పటికే స్టార్ట్ అయింది. పెద్ద కంపెనీల రాక. ఇక్కడ ఇప్పటికే కొన్ని పెద్ద కంపెనీలున్నాయి, ఇంకా మరికొన్ని ఎక్స్పాండ్ అవుతున్నాయి. దీనివల్ల ఇది హైదరాబాద్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న అడిబట్ల ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 ప్రాంతంలో ఉన్న ప్రాపర్టీ. ఇప్పుడే చెప్పాలి అంటే ఈ ఏరియా ఇంకా చాలా ఖరీదుగా మారలేదు, కానీ సిటీకి కొంచెం దూరంగా ఉండటం వల్ల ఫ్యూచర్లో గ్రోత్కు మంచి స్కోప్ ఉంది. భారతదేశంలో ఎయిర్పోర్ట్ మరియు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేగంగా పెరుగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏరోట్రోపోలిస్ మరియు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్స్ డెవలప్ అవుతున్నాయి. అడిబట్ల ఏరియా కూడా ఈ గ్రోత్లో ఒక కీలక భాగంగా మారుతోంది. ఇక్కడున్న ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ఎస్ఈజెడ్, ముఖ్యంగా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ టాస్, ఈ ప్రాంతానికి పెద్ద ప్లస్ పాయింట్. ఈ కంపెనీల వల్ల హై స్కిల్ ఉద్యోగాలు పెరుగుతున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ మరియు డిఫెన్స్ రంగాల్లో భారతదేశానికి కీలకమైన హబ్గా ఇది మారుతోంది. ఇక్కడిప్పటికే పెద్ద కార్పొరేట్ కంపెనీలున్నాయి, ఇంకా మరికొన్ని ఎక్స్పాండ్ అవుతున్నాయి. దీనివల్ల ఇక్కడ పనిచేసే వాళ్లకి ఇళ్లు కావాలి, రెంటల్ డిమాండ్ పెరుగుతుంది, రిటైల్ మరియు కమర్షియల్ డెవలప్మెంట్ కూడా వస్తుంది. ఈ ప్రాపర్టీకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 చాలా దగ్గరగా ఉండటం మరొక పెద్ద అడ్వాంటేజ్. హైదరాబాద్ సిటీకి ఈజీ కనెక్టివిటీ, ఇండస్ట్రియల్ కారిడార్స్కు డైరెక్ట్ యాక్సెస్, ఎయిర్పోర్ట్కు ఫాస్ట్ ట్రావెల్. ఇక్కడ రోడ్స్ కూడా వెడల్పుగా బాగా డెవలప్ అవుతున్నాయి. సర్వీస్ రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెమ్మదిగా కానీ పక్కాగా పెరుగుతోంది. రియల్ ఎస్టేట్ విషయానికొస్తే అడిబట్లలో ల్యాండ్ ప్రైసెస్ స్టెడీగా పెరుగుతున్నాయి. ఇప్పటికీ కోర్ హైదరాబాద్ ఏరియాల్లా ఖరీదు కాలేదు. అందుకే ఇప్పుడే ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో మంచి అప్రిసియేషన్ ఉంటుంది. ముందు రోజుల్లో పెద్ద రోడ్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్స్, రీజనల్ కనెక్టివిటీ మెరుగుపడటం మరియు మెట్రో ఎక్స్టెన్షన్ ప్రపోజల్స్ కూడా ఈ ప్రాంతానికి మరింత వాల్యూ తీసుకొస్తాయి. ఇదే కాకుండా పక్కనే డెవలప్ అవుతున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్ రంగాల్లో భారీ ఉద్యోగావకాశాలు తీసుకురాబోతోంది. దీని ప్రభావం అడిబట్ల ఓఆర్ఆర్ బెల్ట్ మీద నేరుగా పడుతుంది. అంటే ఇప్పుడు అవుట్స్కర్ట్స్ గా కనిపిస్తున్న ఈ లొకేషన్ రేపొక ఇంటిగ్రేటెడ్ అర్బన్ హబ్ గా మారుతుంది. ఇండస్ట్రీస్ పెరిగే కొద్దీ వర్క్ ఫోర్స్ పెరుగుతుంది, ఇళ్లు అవసరం పెరుగుతుంది. రెంటల్ మరియు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ రెండింటికి ఇది బెస్ట్ ఆప్షన్. కాబట్టి గారు, మీరొక సేఫ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ గ్రోత్, మంచి ఫ్యూచర్ వాల్యూ ఉన్న ప్రాపర్టీ చూస్తున్నారు అంటే ఈ అడిబట్ల ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 ప్లాట్ మీకు ఖచ్చితంగా సరైన ఎంపిక. ఇళ్లకి డిమాండ్ పెరుగుతుంది, రెంటల్ ఇన్కమ్ స్కోప్ ఉంటుంది, కమర్షియల్ షాప్స్, ఆఫీసులు వస్తాయి. ఇది లాంగ్ టర్మ్ లో చాలా ప్లస్ పాయింట్. కనెక్టివిటీ చాలా బాగుంది. ఈ ప్రాపర్టీ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 కి చాలా దగ్గరగా ఉంటుంది. అంటే హైదరాబాద్ సిటీకి ఈజీ ట్రావెల్, ఎయిర్పోర్ట్ కు ఫాస్ట్ కనెక్టివిటీ, ఇండస్ట్రియల్ ఏరియాలకు డైరెక్ట్ యాక్సెస్, రోడ్స్ కూడా ఇప్పుడు వెడల్పుగా బాగా డెవలప్ అవుతున్నాయి. ల్యాండ్ విలువ గ్రోత్. అడిబట్లలో ప్లాట్ రేట్లు స్లోగా కానీ స్టడీగా పెరుగుతున్నాయి. ఇంకా కోర్ సిటీ రేట్స్ లా ఖరీదు కాలేదు. ఇప్పుడే తీసుకుంటే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఫ్యూచర్లో ఏమిటి వస్తోంది? ఇక్కడే అసలు గోల్డ్ పాయింట్ ఉంది గారు. భవిష్యత్తులో మెట్రో కనెక్టివిటీ ప్రపోజల్ ఉంది, మెయిన్ రోడ్స్ ఎక్స్పాన్షన్ జరుగుతోంది, పక్కనే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్, ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్ హబ్లు వస్తాయి. అంటే ఇప్పుడు అవుట్స్కర్ట్స్ గా కనిపిస్తున్న ఈ ఏరియా రేపు ప్రైమ్ లొకేషన్ అవుతుంది. హౌసింగ్ డిమాండ్ పెరుగుతుంది, ఏరోస్పేస్, ఐటీ, ఇండస్ట్రీస్ పెరిగే కొద్దీ ఇళ్లు కావాలి, రెంటల్ డిమాండ్ పెరుగుతుంది, గేటెడ్ కమ్యూనిటీస్ వస్తాయి. ఇప్పుడే కొనుగోలు చేస్తే మీరు ఫ్యూచర్ గ్రోత్ను పూర్తిగా ఉపయోగించుకోగలుగుతారు. సింపుల్గా చెప్పాలంటే మీరొక ప్రాపర్టీ చూస్తున్నారంటే ఇప్పుడే అందుబాటులో ఉన్న ధర, ఫ్యూచర్లో మంచి వాల్యూ, జాబ్ డ్రివెన్ గ్రోత్, బలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్,
ఈ అడిబట్ల ORR ఎగ్జిట్ 13 ప్రాపర్టీ మీకు సరైన ఎంపిక.